హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి కనిపించేది మా ఆడపడుచు, మా అన్నయ్య అండి. సో వాళ్ళు యుఎస్లో ఉంటారు. ఈసారి దసరా పండగకి ఇండియాకి వచ్చారనమాట. సో అత్తమ్మ ఓడిబియ్యం ప్లాన్ చేసి ఓడిబియ్యం పోసారు. సో మా తెలంగాణలో ఖచ్చితంగా ఓడిబియ్యం పోస్తామండి ఇంటి ఆడపడుచుకి. 5 yearsకి ఒకసారి కంపల్సరీ అనమాట. సో తనకు చాలా సంవత్సరాలైంది, అంటే 2 years బ్యాక్ వాళ్ళ పాప మ్యారేజ్ అయితే పోసాము. సో మళ్ళీ ఇప్పుడు ఇండియాకి వచ్చింది కదా, వాళ్ళు వ్రతం చేసుకున్నారనమాట, సత్యనారాయణ స్వామి వ్రతము. సో అందుకు గాను ఓడిబియ్యం పోసామండి. సో ఈ వీడియోలో వ్రతము అండ్ ఓడిబియ్యం ఫంక్షన్ ఉంది, చూడండి కంటిన్యూ వీడియో. మీరు కూర్చో చెప్తున్నావా? గమనించాలి. పెద్దమ్మ అవుతుంది. మీ అమ్మనే కదా పోసేది, అదే పోయేవాళ్ళు మంచిదే కదా, మీరు మంచిదే పెద్ద మంచిది. పైకి ఇక్కడ గణపతి ఉన్నాడు కదా, ఈ గణపతి పైన 5 సార్లు వేయండి, కొన్ని ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భ్యాం నమః, ఓం శశి పురంధరాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః, ఓం మాతాపిత్రేభ్యో నమః. మీ మనసు లోపల మీ యొక్క తల్లిదండ్రుల పేరు, ఇష్టదైవం పేరు, కులదైవం పేరు స్మరించుకోండి.
ఓం సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఓం అక్షింతలు తీసుకొని వాసన చూసి ఎడమ భుజం పై నుంచి వెనకాల వదిలేండి. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిపాలకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం ప్రణవస్య పరబ్రహ్మర్షిః పరమాత్మా దేవత గాయత్రీ ఛందః ప్రాణాయామే జపే వినియోగః. ఓం శ్రీ ధరణీ గర్భా సంభూతా దేవతాయై నమో నమః. ఇది ధ్యాన నమస్కారం కుర్యాత్. భూదేవికి 3 సార్లు నమస్కారం చేసుకోండి. ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఓం ఇది యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఏతత్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాः అత్యంతానుకూలతా పరిస్థితిరస్తు ఇది భవంతో మామయ్య చేయండి చిక్కుపడకుండా సర్వకం హరతుమే పాపం దురాదుస్వప్ననాశిని ఇది రక్షార్థం దీక్షార్థం రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఏతత్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాः అత్యంత అనుకూలతా ఫలసిద్ధిరస్తు ఇది భవంతో బ్రువంతు. సరే నిన్నిగా ఓం భద్రం కర్ణే విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాగ్రవజ్రాः గైర్గైతి త్వా ఆగుంసస్తనూభిః యశేమ దేవహితం ప్రాప్నోః జవాయస్యంతదే రక్షార్థం దీక్షార్థం రక్షాబంధనముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం రక్షామక్షత్రం దృష్టపుష్టియం దృష్టశోధముఖీరం ఇంద్రస్తోమేనామద్విదం వాది. అమ్మ పూజ రూములకు మీరు కూడా వెళ్ళండి. ఎవరైనా ఒకరు అమ్మ తీసి ఆయన తలపైన పెట్టండి. తలపైన ఆయన ఎత్తుకొని వస్తాడు. లేచి అందరూ కూడా లేచి నిలబడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత ఒక అక్షింతలు ఉత్తరాయణ జయ శ్రీమన్నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాः అత్యంత అనుకూలతా ఫలసిద్ధిరస్తు. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి వారికి ఓం అదః ఇది అధిష్టాన ముహూర్తస్సు ముహూర్తోస్తు అభిషేకం జపే వినియోగః. కూర్చోండి. అభిషేకం పడిస్తుంది. అభిషేకం తిండి వాళ్ళకు గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ తస్మిరస్తునః తస్మిర్మానుషేభ్యః ఊర్ధ్వం విగాదు వేదజం తన్నో అస్తు శివదే చంచదుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా. అదో జాగత్య శ్రీ నారాయణాయన నారాయణాయన చేస్తూనే ఉంటుంది. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగుళం
ఓం జై శ్రీమన్నారాయణ 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 జై శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపల ముక్కలవాడ అనాథ రక్షక గోవింద రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి గోవింద ఓం ఏతత్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ గ్రహాః అత్యంత అనుకూలతా ఫల సిద్ధిరస్తో ఇది అధిష్టాన ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతత్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ కార్యనో దేవి భోగం యోత్పత్తేమా దూరమస్యవత నమస్తే ప్రజాపతిః అల్పంబైతాన అమృతమాపః కారణే ఏవాజదాతానా ఉపస్థితే సాంగం సాయుధం సవాహనం ప్రతిష్ఠిం అర్తే పుత్ర పరివార సమేతం శ్రీ రమా సమేత శ్రీనారాయణ స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి శిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కురు సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన రథకల్పే సావధాన శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి చింతనస్య సావధానః ఉగ్రాయ దేవం పరమాయ దేవం దత్తాయ దేవం కమలాయ దేవం నారాయ దేవం యుదయాయ దేవం ప్రియదాయ దేవం పుష్పాయ దేవం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన రథకల్పే సావధాన శ్రీ రమా సమేత శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి చింతనస్య సావధానః తీసేయండి ఆ కర్షణలు వేయండి మళ్ళీ ఇప్పుడు అక్షింతలు పట్టుకోండి ఇది ధ్యాన నమస్కారం జపే వినియోగః ఓం శాంతాకారం భుజగశేనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం భ్రూనిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ఓం రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి స్వామివారి ముందు వేయండి విగ్రహం కదలకుండా ఏం చేసినా ముందు వేయండి ఓం ఆస్తయో నిర్జల నాకుతో ఆస్తయో ఆర్ఘ్యం సమర్పయామి పాదయో ఆర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః ఇది శుద్ధోదక స్నానం జపే వినియోగః మీ మంత్రం జరిగినంతసేపు ఆకుతో మీరు దంతూ ఉండండి స్వామి వారికి మీరు స్నానం చేసి తీస్తున్నా అనే ఉద్దేశంతో చేస్తుంది ఓం ఆపోష్టామయో గువః గీతలని అకుకవకల పైన ఓం రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి నమో నమః సత్యం తత్తేన వర్షించామి అమృతమస్తు అమృతోపస్తర్వసి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ నిము అనేటువంటి అడవి కలదట ఆ అడవి లోపల పురాణాలను చెప్పుటలో ప్రజ్ఞ గలవాడు నిష్ఠాగరిష్ఠుడు అయినటువంటి శ్రీ సూత మహర్షి వారు ఉండేవారట అయితే ఆ యొక్క మహర్షుల వారి కింద కూడా కొందరు శిష్యులు కూడా ఉండేవారు అయితే ఒకనాడు ఆ శిష్యులందరూ కలిసి ఆ గురువుగారి దగ్గరికి వచ్చి గురుదేవ ఈ భూలోకం లోపల మనుషులందరూ కూడా అనేక రకాలైనటువంటి బాధలు కష్టాలు ఆకలి దప్పిక అంటూ కష్టాలను అనుభవిస్తున్నారు కదా మరి అవి తొలగిపోవడం గాను ఏదైనా ఉపాయం ఉన్నదా గురుదేవా అంటూ శిష్యులు ఆ సూత మహర్షుల వారిని అడగటం జరిగింది ఆ శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఆ యొక్క మహర్షుల వారు ఇలా చెప్తున్నారట నాయనలారా మీరు నన్ను ఎలాగైతే అడుగుతున్నారో ఒకనాడు దేవర్షి అయినటువంటి నారద మహర్షి వారు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణునే అడిగాడట అయితే ఒకనాడు ఆ నారద మహర్షి వారు లోకాలను తిరుగుతూ భూలోకానికి వచ్చాడట
ఇటు భూలోకం లోపల మనుషులందరూ కూడా అనుభవిస్తున్నటువంటి బాధలను కష్టాలను మరుమరు జన్మలు ఎత్తుతూ చస్తూ ఉన్నటువంటి వారిని చూచి హృదయం ద్రవించి ఆ యొక్క నారద మహర్షి వారికి అరే ఈ మనుషులందరూ కూడా ఇంతగా కష్టాలను అనుభవిస్తున్నారు కదా, అయితే దీని గురించి నేరుగా శ్రీమన్ నారాయణుని అడగాలని ఆ యొక్క నారద మహర్షి వారు సరాసరి వైకుంఠానికి వెళ్ళారట. ఆ యొక్క నారద మహర్షి వారు అక్కడ వైకుంఠం లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆది విష్ణువు ఎలా ఉన్నాడంటే తెల్లని శరీరం కలవాడుగాను, శంఖ చక్ర గద విభూషణ్ గాడు ప్రశాంతమైనటువంటి ముఖం కలవాడుగా ఉన్నటువంటి ఆ శ్రీమన్ నారాయణుని చూచి నారద మహర్షి వారు ఇలా స్తుతించసాగారట. ఆది పురుష, భక్తుల బాధలు తొలగించే భగవంతుడా శ్రీమన్నారాయణ, నీకే ఇది నా శతకోటి నమస్కారాలు స్వామి, పాహి పాహి మహాప్రభు పాహి అంటూ వేడుకోవడం జరిగిందట ఆ యొక్క నారద మహర్షి వారు. ఆ యొక్క వేడుకున్న తర్వాత శ్రీమన్నారాయణ కళ్ళు తెరిచి, నారద అంతా కుశలమేనా నాయన? అంతా కుశలమే స్వామి, అయితే నీ యొక్క రాగం గల కారణమేమి నారద అంటూ శ్రీమన్నారాయణుడు నారద మహర్షి వారిని అడగటం జరిగిందట. అప్పుడు నారద మహర్షి వారు ఇలా అడుగుతున్నాడట, స్వామి భూలోకమందు మనుషులందరూ కూడా బహు కష్టాలను అనుభవిస్తూ బహు జన్మలను ఎత్తుతూ బాధలను అనుభవిస్తున్నారు కదా, మరి వారి యొక్క బాధలు కడతీర్చు ఉపాయం ఏమీ లేదా ప్రభు? ఒకవేళ ఉపాయం ఉన్నట్లయితే అదేమిటో వివరించండి ప్రభు అంటూ నారద మహర్షి వారు శ్రీమన్నారాయణుని అడగడం జరిగిందట. మహాపుణ్యప్రదమైనటువంటి ఒక వ్రతం కలదు, అదే శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము. దీనిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆచరిస్తారో వారి యొక్క బాధలు కష్టాలు తొలగిపోతాయి, అంతేగాక ఇహలోక పరమున సర్వ సుఖములు సిద్ధిస్తాయి అంటూ సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆ యొక్క నారద మహర్షి వారికి చెప్పిన మాటలట. ఇదంతా విన్న తర్వాత ఆ యొక్క నారద మహర్షి వారు మళ్ళీ ఇలా అడుగుతున్నారట, ఓ మహాప్రభు, అయితే ఈ వ్రతమును ఎప్పుడు ఆచరించాలి, ఎలా ఆచరించాలి అంటూ ఇంతకు పూర్వం ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా? దయచేసి నాకు సవివరంగా విన్నవించండి ప్రభు అంటూ అడగటం జరిగిందట. అప్పుడు శ్రీమన్నారాయణ మళ్ళీ ఇలా చెప్తున్నాడట, ఓ నారద, ఈ వ్రతమును ఎలా చేసుకోవాలో ఏ సమయంలో చేసుకోవాలో వివరముగా చెప్తాను విను అంటూ మాసములలో మాఘ మాసమందు గాని వైశాఖ మాసమందు గాని కార్తీక మాసమందు గాని ఏదైనా శుభదినమందు గాని ఆచరించవచ్చును. అంతేకాకుండా యుద్ధం సంభవించినప్పుడు గాని కష్టం వచ్చినప్పుడు గాని దారిద్ర్యం సంభవించినప్పుడు గాని చేసుకొనవచ్చును. అలాగే ఏకాదశి రోజున గాని పౌర్ణమి రోజున గాని సూర్య సంక్రమణం రోజున గాని ఈ వ్రతమును చేసుకొనవచ్చును. అయితే ఈ వ్రతాన్ని చేసుకున్నటువంటి ఆ రోజు ఉదయమే లేచి కాలకృత్యములు చేసుకొని ప్రదోష కాలం దాటిన పిమ్మట ఆ యొక్క వ్రత పూజను ఆచరించాలి. అలా ముందుగా ఆ పూజా ప్రదేశాన్ని చక్కగా అలికి చక్కటి ముగ్గులు పెట్టి తెల్లటి వస్త్రం పెట్టి బియ్యం పోసి మధ్యలో ప్రధాన కలశాన్ని అధిష్ఠింపజేయాలి. ఆ తర్వాత వెండితో చేసినటువంటి విగ్రహాన్ని గాని పంచలోహాలతో చేసినటువంటి విగ్రహాన్ని గాని బంగారంతో చేసినటువంటి విగ్రహాన్ని గాని పంచామృతాలతో అభిషేకించి స్వామివారి యొక్క విగ్రహాన్ని ఆ యొక్క ప్రధాన కలశం పక్కన ప్రధాన కలశంలో అధిష్ఠింపజేయాలి. ఆ తర్వాత అధిష్ఠింపజేసిన తర్వాత మహాగణపతిని, లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివపార్వతులను, పంచబ్రహ్మాది దేవతలను, ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదీపాలక దేవతలను మొదలగు దేవతలందరినీ కూడా ఆవాహనం చేసుకోవలేను. ఆ తర్వాత ఈ వ్రతమును ఉపవాసంతో ఉండి మాత్రమే చేయవలేను. ఆ తర్వాత ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ పిండి, పంచదార కలిపి ప్రసాదం చేసి స్వామి వారికి నివేదించవలేను. ఆ తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని వచ్చినటువంటి బంధువులకు అతిథులకు పంచవలేను. ఈ భూలోకం లోపల తమ కోరికలను తీర్చుకొనటకు ఇంతకు మించిన వ్రతం ఇంకొకటి లేదు నారద అంటూ స్వయంగా శ్రీమన్నారాయణుడే ఆ నారద మహర్షి వారికి చెప్పిన మాటలట. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వాముల వారికి అక్కడ వేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమస్తే అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరువాహమే సహస్రనామే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగదారిణే నమో నమః. ఇది ద్వితీయోధ్యాయ ప్రారంభః. అదే పుష్పాలు పట్టుకోండి. ఆ తర్వాత ఈ యొక్క వ్రతాన్ని చేసుకున్న వారి గురించి సూత మహర్షి వారు ఆ యొక్క శిష్యులకు చెప్తున్నారట. పూర్వము కాశీ నగరం లోపల వెలిగించండి.
వాళ్ళ వంట మంచి వాళ్ళు చేసింది. ఓం సంరాజంజ ఓం కాచరేకాంత సంయుక్తం పంచినారుతం ప్రియం ఉపాదమంగళం దీపం త్రైలోక్యాదికావహం భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమార్గాద్మూరా చిత్త జ్యోతిర్నమోస్తుతే ఓం శ్రీ రమాసమేత శ్రీకృష్ణాయ నమో నమః ఇది కర్పూర ఆంతరిరాజం తర్పయామి నీరాజానంతరయ దుర్గాజమనీయం సమర్పయామి. ఓం ఓం నమస్తే అనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాభే సహస్రనామే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమో నమః. తీసుకుని అయిపోయి కింద పెట్టేయాలి. కొబ్బరికాయ కొట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారు?